అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ఆయన ఏం మాట్లాడతారంటే, ప్రభుత్వం ఏర్పాటు చేసి దాదాపు 11 నెలలు అవుతా ఉంది. ఈ 11 నెలల్లో ఆంధ్రప్రదేశ్ పురోగతిని, అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి పెట్టుబడిదారుల్ని, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ చేసినటువంటి కంపెనీలని, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని, గ్రోత్ని ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రజల్లో నిత్యం వాళ్లకు తెలియజేస్తూ ఉండండి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 11 నెలలుగా కూటమి ప్రభుత్వం పైన ఏదైతే ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉందో దాన్ని ప్రతినిత్యం కూడా ఎండగట్టండి. జనాలకు నిజానిజాలు తెలియచేయండి. వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ ఫేక్ ప్రచారాలని అడ్డుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతిని కాపాడుకుందాం, ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. దానికి సంబంధించి ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. చౌకబారు విమర్శలను తిప్పికొడదాం. ఏ మంచి కార్యక్రమం చేపట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తానే ఉంది. వాళ్ళ పనే అది సార్, వాళ్ళ పనే అది. మీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఏం చేస్తూ ఉన్నారు? మొన్నటికి మొన్న సింహాచలానికి సంబంధించి ఈ గోడగూలి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా వచ్చి ఇదిగో దానివల్ల ఇది వల్ల అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బురద చల్లితే మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మీ మినిస్టర్లు ఏం చేస్తున్నారు? ఒక్కరన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారా? ఒక్కరన్నా? అట్లుంటుంది. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ తొలి విడత రిలీజ్ చేయబోతా ఉన్నామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. రైతులకు 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ అన్నదాత సుఖీభవలో కౌలు రైతుల్ని కూడా చేరుస్తూ వాళ్ళని కూడా రైతులుగానే పరిగణిస్తూ ఉన్నాము. సొంత భూమి ఉంటేనే రైతు కాదు, కౌలు తీసుకొని చేసే వాళ్ళు కూడా రైతులే, వాళ్ళకు కూడా పెట్టుబడి సాయం అందించాలి మనం అని చెప్పేసి బాధ్యతతో వాళ్ళని కూడా ఇందులోకి చేర్చుకోవడం అనేది ఒక గొప్ప నాయకుడికి యొక్క పెద్ద మనసు. ఇక ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ పద్దాకులు అమ్మ ఒడిని చూపించి ఇదిగో 15,000, ఇదిగో 15,000, ఇదిగో 15,000 అని చెప్పేసి రామ్మోహన్ నాయుడు గారిని ఇమిటేట్ చేస్తూ ఉంటారో దానికి సంబంధించి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, స్కూల్స్ ఓపెన్ అవ్వడానికంటే ముందే తల్లుల అకౌంట్లకి ఈ పిల్లలకు సంబంధించినటువంటి 15,000 రూపాయలు తల్లికి వందనం అమౌంట్ని క్రెడిట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సూపర్ 6 హామీలు ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తూ ఉన్నాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిని విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. 2014-19లో కూడా మీరు ఇట్లనే మనం ఎన్ని మంచి పనులు చేసినా, కియా లాంటి సంస్థల్ని తీసుకొని వచ్చినా వాటిని జనాల్లో చెప్పుకోక, మనం ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని రోడ్లు వేసినా, ఎన్ని సీసీ రోడ్లు వేసినా ఏది కూడా చెప్పుకోక దెబ్బతిన్నాము. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉండకూడదు. చేసిన ప్రతి మంచి పని కూడా ప్రజల కంటికి కనిపించాలి, దాన్ని మీరు తెలియజెప్పాలి అని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగిందనమాట. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఈ జూన్ 12వ తారీఖుకి సంవత్సరం అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేసినటువంటి ప్రతి మంచి పనిని కూడా ప్రజల్లోకి భారీ ఎత్తున తీసుకెళ్ళాలి అని చెప్పేసి తన శ్రేణులకు నారా చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. 5 కోట్ల మంది ఆత్మగౌరవానికి ప్రతీక అమరావతి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి విశ్వనగరంగా ఈ అమరావతి విరాజిల్లుతుంది అని చెప్పేసి ఆయన ఆశించడం జరిగింది. మీరు ఆశిస్తారు, మీరు కష్టపడతారు, మీరు పనులు చేస్తారు, కానీ ఏం ప్రయోజనం సార్? అటువైపు నుంచి మీ రాజకీయ ప్రత్యర్థి ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ పురోగతి మీద, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద కక్షగట్టి విపరీతమైనటువంటి దాడులు చేస్తూ ఉంటే దాన్ని మీరు అరికట్టనంత వరకు మీరు ఎంత కష్టపడినా కూడా ఉపయోగం లేదు. కార్యకర్తలు, నాయకులు నెత్తినోరు బాదుకుంటూ ఉన్నారు. ఫస్ట్ అతన్ని ఆపండి. అతన్ని ఆపితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఏ ఆటంకము లేకుండా, అడ్డు లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఆ రాక్షసుణ్ణి ఆపండి అని చెప్పేసి మీ కార్యకర్తలు కానీ, సామాన్య ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ మిమ్మల్ని వేడుకుంటూ ఉండేటటువంటి పరిస్థితి. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.